ఈ సీజన్ దరిద్రం ఏంటో తెలుసా? ఒక్కడు కూడా విన్నర్ మెటీరియల్ కాదు. ఒక్కడంటే ఒక్కడు కూడా. బట్ మనకి మిగిలింది ఎవరు? గొడ్లిప్పి మాట్లాడుకుంటే ముగ్గురే మిగిలారు. ఒకటి ఇమాన్యుయల్. ఒకటే అన్నానని చెప్పి మళ్ళీ మీరు నెంబర్ 1 ఇమాన్యుయల్ అంటున్నావేరా, నువ్వు ఇమాన్యుయల్ పిఆర్ అంటే సభకు నమస్కారం. ఏదో ఫ్లోలో చెప్తున్నాను, ఆర్డర్ మీ ఇష్టం, జంబ్లింగ్ పోని మీ ఆనందం కోసం. ఒకటి తనూజ, ఇంకొకటి ఇమాన్యుయల్, ఇంకొకటి కళ్యాణ్. వీళ్ళు ముగ్గురికే ఓట్ బ్యాంక్ ఉంది. మోస్ట్లీ వీళ్ళు ముగ్గురే టాప్ 3కి వెళ్తారు. వీళ్ళు ముగ్గురులో ఒకరు విన్ అవ్వాలి. బట్ వీళ్ళు ముగ్గురులో విన్నర్ మెటీరియల్ ఎవరైనా ఉన్నారా అంటే దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. దరిదాపుల్లో కూడా. నాకు తెలుసు. ఇప్పుడు మీరు చెప్పండి, నేను ఎవరు పిఆర్ అవుతాను? ఇమాన్యుయల్ పిఆరా, తనూజ పిఆరా, పవన్ కళ్యాణ్ పిఆరా? ఇప్పుడు నేను ముగ్గురు బొక్కలు చెప్తా. ఈ మిడ్ నైట్ ముచ్చట్లో భాగంగా చాలా కాన్వర్జేషన్లు నడిచే పోస్ట్ నామినేషను 2వ పార్ట్ వస్తుంది. అది చాలా టైం పడుతుంది. ఇందులో మనం నేను మెయిన్గా డిస్కస్ చేసేది 2 ఇంపార్టెంట్ కాన్వర్జేషన్స్. ఒకటి, ఇమాన్యుయల్కి తనూజకి ఒక మంచి గొడవ అయింది. ఎందుకు ఇమాన్యుయల్ ఇచ్చి పడేశాడు అన్నానో దానికి జస్టిఫికేషన్ కూడా ఇస్తా. అలాగే ఇమాన్యుయల్కిను మధ్యలో వెనక ఏదో పాపం ఉన్నాడు. పాపం డెమాన్ పవన్ ఈరోజు ఎందుకున్నాడో బిగ్ బాస్ సెట్ ప్రాపర్టీ అయినా నాకు ఎక్కువ కనిపించింది, కానీ డెమాన్ పవన్ అసలు ఏమీ లేదు, జుజుబి. సో ఇమాన్యుయల్, పవన్ కళ్యాణ్ డిస్కషన్, ఈ 2 డిస్కషన్ల గురించి నేను డిస్కస్ చేస్తా. అండ్ కొన్ని పాయింట్లు చెప్తా. ఇది 24/7 చూసిన వాళ్ళకి అర్థమవుతుంది నా లాజిక్స్. వీళ్ళు ఎంత సేఫ్గా ఆడుతున్నారంటే వీళ్ళు ముగ్గురు చాలా సేఫ్గా ఆడుతున్నారు. సో దానివల్ల పసరాట్లేదు. సో ఏదైనా రైవల్రీ వస్తేనే కదా షో నడుస్తుంది. వీళ్ళకి రైవల్రీ రావడానికి పాయింట్స్ ఉన్నా కూడా రైవల్రీ పెట్టుకోవట్లేదు. సేఫ్గా వెళ్ళిపోతున్నారు. సో అప్పుడు ఈ ఊపు ఎలా వస్తుంది? సో అందుకని చెప్పి బిగ్ బాస్ ఈరోజు ఇలాంటి ప్రక్రియ పెడితే, నామినేషన్ ప్రక్రియ మొత్తం సర్వనాశనం చేస్తాడు కళ్యాణ్. దీనికి కర్త కర్మ క్రియ ఎవడురా అంటే ఈరోజు సర్వనాశనం చేశాడు కళ్యాణ్ గ్రాఫ్ వేరే లెక్క ఉందిను, వేరే లెక్క. ఒకవేళ తనూజని చేసింది అయితే ప్లస్ అవుదును, లేకపోతే బీభత్సమైన మైనస్ అవుదును. ఎందుకంటే నాకు క్యూరియస్గా ఉంది తనూజ మీద ఏ పాయింట్లు చెప్పి నామినేట్ చేద్దాం అనుకుంటున్నాడా అని చెప్పి. ఎందుకంటే అది ఎక్కడ ఎపిసోడ్లో టెలికాస్ట్ అవ్వలే, లైవ్లో ఎక్కడ టెలికాస్ట్ అవ్వలే. అండ్ ఇమాన్యుయల్కి కళ్యాణ్కి డిస్కషన్ మధ్యలో యాజ్ టీజ్గా మొత్తం చెప్పేసింది అన్న, నేను చెప్తే కాపీ కట్ అయిపోతుంది అంటే రమ్య, అంటే ఆ రమ్య పికిల్ ఆ అమ్మాయి ఏం చెప్దాం అనుకుందో అదే చెప్దాం అనుకున్నావా? కాపీ పేస్ట్ అంటే. లేకపోతే అందులో ఏ పాయింట్ నువ్వు చెప్దాం అనుకున్నావు? బాండింగ్ గురించి చెప్దాం అనుకుంటున్నావా? లవ్ ట్రాక్ గురించి చెప్దాం అనుకుంటున్నావా? లేకపోతే ముసుగులో గుద్దులాట గురించి చెప్దాం అనుకుంటున్నావా? దమ్ము లేదని చెప్పి చాలా చెప్పింది కదా. ఏ పాయింట్ మీద మాట్లాడదాం? ఇవన్నీ విత్ లాజిక్స్ మాట్లాడదాం, ఓకేనా? ఇంకా ఇప్పటికి చాలా 6 ఎంత అయిపోయింది. ఈ వీడియో చేసి అప్లోడ్ చేసి పడుకొని మనం పార్ట్ 2 చేద్దాం. బట్ ఇది బాగుంటుంది. ముగ్గురు గురించి మాట్లాడతా అన్ని కోణాల్లోనే. కోణమే. ఎస్. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే అండ్ వెల్కమ్ టు మిడ్ నైట్. మిడ్ నైట్ ఏదో ఒక సూర్యుడు వచ్చేస్తున్నాడు. సూర్యుడు కేమ్. మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇమాన్యుయల్ ఉన్నాడు. 1 by 1 వద్దాం. ఇమాన్యుయల్ ఇప్పుడు తనూజని నామినేట్ చేయడానికి రీజన్స్ ఏం చెప్తున్నాడు? అయేషా పాప మీద రీజన్ చెప్తున్నాడు. అంటే లైవ్ చూడలేని వాళ్ళకి అర్థమవుతుంది. అయేషా పాప మీద వారం ముందు వరకు ఆమె గురించి అంత నెగిటివ్ మాట్లాడో, మాతో కూడా డిస్కస్ చేసో, నాతోనే దివ్యతో కూడా షీఈ్ నాట్ డిజర్వ్డ్ అని చెప్పు. బట్ ఒక గంటలో నాగార్జున గారు అడగగానే మొత్తం ఫ్లిప్ చేసి షీ డిజర్వ్డ్ దట్ పవర్ అని చెప్పు. అది నాకు నచ్చలేదు. నేను దివ్య అలా చూసుకున్నాము. సో ఆ పాయింటే నాకు నామినేషన్ పాయింట్ ఉండే, నాకు ఇంకెవరి మీద లేదు. బట్ కళ్యాణ్ వచ్చేసి ఇంకా వేరే పాయింట్లు ఉన్నాయి తనూజ మీద అనగానే, ఇది కొత్త కోణం కదా, కళ్యాణ్ వచ్చి ఏం చెప్తాడో వినాలనుకున్నాను. నేను డైరెక్ట్ నామినేషన్లో ఉన్నప్పుడు పెడదాం అనుకుంటున్నాను అనేది ఇమాన్యుయల్ తాలూకా పాయింట్. బట్ రియాలిటీ ఏముంటుందో చెప్పనా? నేను రియాలిటీ ఇది కాదు. ఇది అసలు జుజుబీ పాయింట్. ఎందుకు జుజుబీ పాయింట్ అంటానంటే, పాయింటే కాదు ఇది. ఎందుకురా అంటే ఇమాన్యుయల్కి జస్ట్ ఒక కాన్వర్జేషన్ అయింది ఇమాన్యుయల్కి, దివ్యకి, తనూజకి. అందులో లెట్స్ సే అయేషా గురించి ఆమె నెగిటివ్గా మాట్లాడిందో, నాట్ డిజర్వ్డ్ అని మాట్లాడింది. తర్వాత అయేషా వచ్చి మాట్లాడిందని తర్వాత కన్విన్స్ అయిందంట. సో డిజర్వ్డ్ అని చెప్పింది. సో దీనివల్ల ఆ ఒక్క ఫ్లిప్ వల్ల ఇమాన్యుయల్ మనోభావాలు ఏం దెబ్బతినేసి అంత ఘోరమైన పాయింట్ ఏంటి? అది నామినేషన్లో పెట్టాల్సిన పాయింట్ కూడా కాదు. సరే మనోడు అదే అంటున్నాడు కదా, దానికి ఏమైనా పాయింట్లు యాడ్ అవుతాయని. బట్ మనోడు లోపల బాధ ఏంటో చెప్పనా? ఇది హట్ అవుతారు ఇమాన్యుయల్ ఫ్యాన్స్, బట్ ఇదే ఫ్యాక్ట్. ఇమాన్యుయల్ వైల్డ్ కార్డ్స్ వచ్చే
ముందు వరకు ఇమాన్యుయలే నెంబర్ 1 అనుకున్నాడు. ఎందుకంటే ఇమాన్యుయల్ నామినేషన్స్‌లో ఎక్కువ ఉండట్లేదు. ఎందుకంటే బా ఆడుతున్నాడనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాడు. ఇమాన్యుయల్‌కి ప్రతి వారం నాగార్జున గారి నుంచి అప్రిసియేషను, బిగ్ బాస్ నుంచి అప్రిసియేషను, వచ్చిన అగ్ని పరీక్ష కంటెస్టెంట్ల నుంచి అప్రిసియేషను, మనోడికి ఇమ్యూనిటీ వస్తుంది, ఆ గోల్డ్ బ్యాడ్జ్ వస్తుంది, గోల్డ్ స్టార్ వస్తుంది. సో, ఇంత ఊహలో ఉన్నాడు. ఇంత ఊహలో ఉన్న తర్వాత ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ర్యాంకింగ్‌లు చెప్పేశారు. తనూజే ఫస్ట్ పొజిషన్‌లో ఉందని. అది మనోడు తీసుకోలేకపోయాడు. అదేందిరా నేను ఇంత ఎంటర్‌టైన్ చేస్తున్నాను, ఇంత గేమ్‌లో ఇంత మైండ్ పెడుతున్నాను, అందరితో కలివిడిగా ఉంటున్నాను, టాస్క్‌లు ఆడుతున్నాను. అయినా నేను ఫస్ట్ పొజిషన్‌లో లేకుండా జస్ట్ నాన్న నాన్న అనే ఒక సీరియల్ సెంటిమెంట్ పట్టుకొని కళ్యాణ్ గారితో ఒక 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 ట్రాక్ నడుపుకుంటూ ఇది ఎలారా ఫస్ట్ పొజిషన్‌లోకి వెళ్ళిపోతుంది అనే కడుపు మంట అయితే ఉంది. అది వ్యాలిడా ఇన్వాలిడ్ అనేది నేను జనాలకు వదిలేస్తున్నాను ఈ వ్యూ పాయింట్ మాత్రం. బట్ మనోడికి అది ఉంది. బట్ అది ఆ పాయింట్ ఎలా చెప్పగలడు నామినేషన్స్‌లో? చెప్పలేడు కదా! నామినేషన్స్‌లో చెప్పాలంటే మనోడు ఎలా చెప్పగలడంటే, నేను నీకు చాలా సార్లు నేను స్టాండ్ తీసుకున్నాను, నేను నీకు సపోర్ట్ చేశాను, దానివల్ల నాకే బొక్క అయిపోయింది తప్ప నీకేమీ బొక్క అవ్వలేదు. సో, ఆ పాయింట్ల మీద నేను నిన్ను నామినేట్ చేస్తున్నానని చెప్పొచ్చు. అది చెప్పలే. అది చెప్పకుండా ఇప్పుడు గొడవ అయింది చూసారా? గొడవలో ఓపెన్ అప్ అయ్యాడు. అందుకే ఇచ్చి పడేసాడు అన్నాను. ఆ గొడవలో మొత్తం అంతా కక్కేసాడు. అది నాకు నచ్చింది. ఐ వాంట్ దట్ ఇమాన్యుయల్. ఇప్పుడు ఏదైతే మొఖం మీద ఫ్రాంక్‌గా ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది మొత్తం చెప్పావో అలా ఉండాలి. బట్ ఆ పాయింట్లు చెప్పాడా అంటే ఇప్పటి వరకు చెప్పలే. సో, ఇదంతా ఏందిరా అంటే సేఫ్ గేమ్. సో, నేనేం చెప్తున్నానంటే సేఫ్ గేమ్ ఆడితే సేఫ్ గేమ్ ఆడినోళ్ళు విన్నర్ అవ్వలేరు ఎప్పటికీను. సో, ఇప్పుడు ఇమాన్యుయల్ ఒక్కడే సేఫ్ గేమ్ ఆడుతున్నాడని కాదు. ఇది ఇమాన్యుయల్ పర్స్పెక్టివ్స్. ఇది ఇప్పుడు ఇమాన్యుయల్ గురించి డిస్కస్ చేసాం కదా! కాసేపు ఇమాన్యుయల్, కాసేపు పక్కనుండు. ఇప్పుడు ఎవరిని లాగుదాం? కళ్యాణ్ లాగుదాం. కళ్యాణ్ వచ్చేసరికి అది రికార్డ్ అవ్వలే. ఇమాన్యుయల్‌కి చెప్పాడంట, నాకు తనూజ మీద 3-4 పాయింట్లు ఉన్నాయి. నేను తనూజని నామినేట్ చేస్తా అని చెప్పి. అప్పుడు మనోడు క్లియర్‌గా ఏం చెప్తాడంటే, నేను నీకు 2 నామినేషన్లు ఇవ్వట్లేదు, ఒకటే నామినేషన్ ఇస్తున్నాను, నువ్వు తనూజనే నామినేట్ చేయి అంటే మనోడు తనూజనే నామినేట్ చేస్తా అన్నాడు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఫ్లిప్ చేశాడు. తనూజని నామినేట్ చేయలేదు. దానికి రీజన్ ఏం చెప్తున్నాడు? ఆల్రెడీ ఒకసారి ఫోమ్ కొట్టేశారు కదా! రకరకాలుగా చెప్తున్నాడు. చూడండి ఇదంతా సేఫే. నేను అందరి మైనస్లు చెప్తున్నాను, మీరు గమనించాలి పిల్లలు. నాకు ఎవడి మీద గ్రడ్జ్ లేదు. బట్ ఎందుకు ఇంత సేఫ్ గేమ్ ముగ్గురని? ఇప్పుడు కళ్యాణ్ వచ్చి ఏమంటాడు? ఆల్రెడీ అమ్మాయికి పడిపోయింది కదా, వేస్ట్ అయిపోతుంది కదా. అక్కడ ఏమైనా బిగ్ బాస్ చెప్పాడా? ఒకసారే కొట్టాలి అని చెప్పి రెండోసారి కొట్టకూడదా? ఇప్పుడు అయేషా పాపకి కొట్టారు కదా, ఇంకోసారి చెప్పే విధానం, ఆ మాట వచ్చే పర్సన్ బట్టి ఆ మాట వాల్యూయే మారిపోద్ది అన్నాడు త్రివిక్రమ్ అరవింద సమితి సినిమాలో. అలాగే ఇప్పుడు మన ఇమాన్యుయల్ అన్నట్టు తనూజాకి కళ్యాణ్ నామినేట్ చేసి ఉంటే వేరే లెవెల్లో ఉందను. ఎందుకురా అంటే వీళ్ళిద్దరూ ఒకటే అనుకుంటున్నారు. ఇప్పుడు మనోడు ఏ పాయింట్ చెప్తాడు, దాని కాన్ఫరంటేషన్ ఎలా ఉంటుంది, దానికి ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది, అవి లెక్క వేరేలా ఉందను. చేయలే. ఎందుకు చేయలేదు? జస్ట్ బికాజ్ ఆమెకు ఒకసారి ఫోన్ పడిపోయిందనా? కాదు. ఇంకోటి ఏం చెప్తున్నాడంటే తర్వాత రమ్య మొత్తం చెప్పేసిందన్నా, మొత్తం చెప్పేసిన తర్వాత చెప్తే నన్ను కాపీ క్యాట్ అంటారు, నాకు ఆ లేబుల్ వేసుకోవడం నాకు ఇష్టం లేదు ఈ సీజన్లో, నేను అందుకే చెప్పలేదంటే, రమ్య చెప్పిన పాయింట్లే వేరే కదా, ఆ పాయింట్లు కళ్యాణ్కి ఎలా వర్తిస్తుంది? రమ్య చెప్పింది నువ్వు బాండ్ల వల్ల నీ వల్ల భరణి వెళ్ళిపోయాడు, లవ్ ట్రాక్లు నడిపావు, నువ్వు ఇలాగ అంత వేరే మ్యాటర్. కళ్యాణ్కి ఏంటి ఇంపాక్ట్ అసలు ఇంకా చెప్పాలంటే టెక్నికల్గా చూసుకోవాలంటే కళ్యాణ్కి నాకు అందుకు ఇప్పటికీ అది పెద్ద గండికోట రహస్యం అన్నమాట. కళ్యాణ్ ఏ పాయింట్ల బేసిస్ మీద తనూజని నామినేట్ చేద్దాం అనుకున్నాడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకురా అంటే తనూజ అనే వ్యక్తే కళ్యాణ్కి స్టాండ్ తీసుకుంది ఆ 5th వీక్లోనే. ఏది ఇమాన్యుయల్, దివ్య వీళ్ళంతా వచ్చి ఆ అమ్మాయికి నేను వాడుతున్నాడు, వాడు శ్రీజ ఒక స్ట్రాటజీ యూజ్ చేశారు, అందులో నువ్వు బలిపశువు అయిపోయావన్నా కూడా లేదు నేను కూడా సెల్ఫిష్గానే ఆడాను, మరి లేకపోతే నాకు కూడా ఎవరో పేరప్ అవ్వలేదని చెప్పి కళ్యాణ్కి స్టాండ్ తీసుకుంది. సో కళ్యాణ్కి ఏ విధంగా చూసినా కూడా తనూజ వల్ల బొక్క పడలే. అలాంటప్పుడు ఏ పాయింట్ బేసిస్ మీద నామినేట్ చేద్దాం అనుకున్నాడు అనే విషయం తెలియకుండా పోయింది. ఇప్పుడు ఒకవేళ మనం నిజంగానే నామినేట్ చేసి ఉంటే అవన్నీ బయటకు వద్దును కదా. లేదా ఇమాన్యుయల్కే సొల్లు చెప్పాడా, ఇమాన్యుయల్ని ఏమంటారు బకరాన్ చేశాడా, లేదా మనోడికి నిజంగానే పాయింట్ ఉందా? ఒకవేళ పాయింట్ ఉంటే ఏంటి, ఏ పాయింట్? మహా అయితే ఏం పాయింట్ ఉండాలి తెలుసా? ఇప్పుడు
ఇమాన్యుయల్‌కి బొక్కలో పాయింట్ ఉన్నట్టు అయేషా మీద మనోడికి ఏ పాయింట్ ఉండాలి తెలుసా? మర్చిపోయాను అయేషా అంటే. అయేషా గురించి అది ఎంత సొల్లు పాయింటో చెప్తాను చూడండి. అయేషా మాట ఫ్లిప్ చేసింది అని చెప్పి మనోడు ఫీల్ అవుతున్నాడు. బట్ అంటే అంటే మనోడికి అయేషా కూడా నచ్చట్లేదనే అనుకుందాం. బట్ ఇదే మనిషి అయేషాతో క్లోజ్‌గా ఉంటున్నాడు. మంచి ఇన్పుట్స్ తీసుకుంటున్నాడు. అండ్ మోర్ దాన్ దట్ ఈరోజు అసలు అయేషాని సేవ్ చేయాలి అనే డీల్ చెప్పిందే ఇమాన్యుయల్ అంట. ఎవరికి? గౌరవ్‌కి. ఏమని? అరె నా దగ్గర 7 ఉన్నారు కదా! 7లో నిన్నెవరో నామినేట్ చేయరు. నువ్వు నీ దగ్గర ఉన్న 3 ఉన్నారు కదా! అది అయేషా దగ్గర 3 ఉన్నా అందులో కూడా నీ పేరు రానివ్వకుండా చూసుకో. లాస్ట్‌లోకి వచ్చేసరికి నువ్వు అయేషాని సేవ్ చేయి. ఈ డీల్‌కి ఎండ్ రిజల్ట్. సో దట్ ఆ అమ్మాయి పవరు వేస్ట్ అవ్వకుండా ఉంటది కదా! పాపం అమ్మాయి పవరే నామినేషన్ పవర్ కదా! అని చెప్పి. మరి ఇంత కన్సర్న్ చూపించినప్పుడు అక్కడ వచ్చిన రిజల్ట్ కూడా అదే కదా! తనూజ దగ్గర వచ్చిన రిజల్ట్ కూడా అదే కదా! దానికి అంత ఎందుకు ఫీల్ అయ్యావు? జస్ట్ ఫ్లిప్ అయినందుకే. సో అందుకే చెప్తున్నా ఇది అసలు పాయింటే కాదు. మనోడు లోపల ఉండే మ్యాటర్ వేరు ఇందాక నేను చెప్పినట్టు అది. ఇందాక పాయింట్ ఒకటి మిస్ అయ్యాను. సో కమింగ్ బ్యాక్ టు కళ్యాణ్. కళ్యాణ్‌కి తనూజ అసలు ఎక్కడ బొక్క పెట్టలే. అంటే నాకు కనబడిన దాంట్లో ఏం జరగలే కూడా. అంత రిఫ్ట్ ఏం లేదు. రప్చర్ ఏమీ లేదు. ఒకటి నేను లాస్ట్ వీక్‌లోనే ఉందంటున్నాడు మళ్ళీ పాయింట్. ముందు వారాలు కూడా కాదు. లాస్ట్ వీక్‌లో ఏం పాయింట్ ఉందంటే ఒకటే పాయింట్ అలుగుతాడు. నీకు నచ్చిన వాళ్ళని ఎవరైనా అటాక్ చేసినా, ఎవరైనా తిట్టినా నువ్వు స్టాండ్ తీసుకోవా, నువ్వు ఇంటర్ఫియర్ అవ్వా, నేనైతే అవుతానని చెప్పి మాధురి విషయంలో. మాధురి నన్ను అన్నప్పుడు నువ్వు ఆమెతో క్లోజ్‌గా ఉంటున్నావు అని చెప్పి. మేబీ ఒకవేళ పెడితే ఆ పాయింట్ పెట్టు ఉందునేమో దేవుడికే తెలియాలి. ఒకవేళ అది పెట్టినా కూడా అంత గట్టిగా పేలేది కాదు. సో ఇది కళ్యాణ్ వర్షన్. అదొక క్వశ్చన్ మార్క్‌లా ఉండిపోయింది. సో కళ్యాణ్ మొత్తానికి సేఫ్ గేమ్ ఆడాడు. తనూజని అయితే నామినేట్ చేయలేదు. ఒకవేళ నామినేట్ చేసుంటే ఏ పాయింట్ మీద చేద్దురో దేవుడికే తెలియదు. నెక్స్ట్ తనూజకి కళ్యాణ్‌ని కూడా నామినేట్ చేయొచ్చు. ఇమాన్యుయల్ కూడా నామినేట్ చేయొచ్చు. కానీ ఆమె చేయదు. ఎందుకంటే ఇక్కడ కూడా సేఫే. ఇమాన్యుయల్ అలాగే ఒక పర్స్పెక్టివ్లో ఒక సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. కళ్యాణ్ ఒక పర్స్పెక్టివ్లో సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. తనూజ కూడా. తనూజ ఇమాన్యుయల్ మీద వేయాలంటే బోల్డ్ వేయొచ్చు. నా గురించి బ్యాక్ బెట్టింగ్ చేస్తున్నాడు, నన్ను సీరియల్ ఆర్టిస్ట్ అన్నాడు, సీరియల్ డ్రామా చేస్తున్నాడు అన్నాడు. అండ్ ఇమాన్యుయల్ కామెడీ చేయడం వల్లే మా నాన్న అనేది అలా ఇరిటేషన్లో వెళ్ళిందని చాలాసార్లు వైల్డ్ కార్డ్స్ గురించి చెప్పారు. సో ఈ పాయింట్లన్నీ చెప్పేయచ్చు. కానీ తనూజ కూడా వేయదు, ఎప్పటికీ వేయదు. నెక్స్ట్ తనూజ వచ్చేసరికి కళ్యాణ్ కూడా నామినేట్ చేయొచ్చు. ఏ విషయంలో అంటే స్పెషల్గా వీడియో ఫుటేజ్లు చూపించారు కదా కాన్ఫరెన్స్ రూములకి తీసుకెళ్ళి. సో కళ్యాణ్ ఫౌల్ గేమ్ ఆడాడు, కళ్యాణ్ కావాలనే పేరప్ అయ్యాడు, అక్కడ నాకు బొక్క పెట్టాడు అని చెప్పి. సో ఇలాగా ఇప్పుడు ఇవంటే ఎందుకు చెప్తున్నాను అంటే వీళ్ళు ముగ్గురు టాప్ 3 కంటెండర్స్. వీళ్ళు ముగ్గురు గొడవ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. రీజన్స్ ఉన్నాయా లేవా అంటే ఉన్నాయి, కానీ పెట్టుకోవట్లే. ఎందుకు పెట్టుకోవట్లేదు అంటే సేఫ్గా ఆడుకొస్తున్నారు. సో ఇలా సేఫ్గా ఆడుకొచ్చినప్పుడు ఏమవుతుంది అంటే సీజన్ అస్సాం అవుతుంది. ఇప్పుడు అదే అయ్యింది. సో ఇది ఎస్టాబ్లిష్ మీకు చెయ్యాలని చెప్తున్నా. ఇప్పుడు గొడవ ఏందిరా అంటే తనూజకిను ఇప్పుడు ఇదే మ్యాటర్. తనూజకి ఇమాన్యుయల్కి పడట్లేదు. కోల్డ్ వార్ ఎప్పటి నుంచో నడుస్తుంది. పెద్ద మెయిన్ హాట్ వార్ అయిపోయింది. తనూజ ఏం పీక్కుంటుందిరా అంటే జస్ట్ బికాజ్ నేను నీకు ఒక కాన్వర్జేషన్ నేను నీకుతో పెట్టాను, దాని తర్వాత 5 నిమిషాలు అయిపోయిన తర్వాత నేను అయేషాతో గంట మాట్లాడాను. ఆ గంట మాట్లాడిన తర్వాత నా ఒపీనియన్ మారింది. జస్ట్ బికాజ్ ఆ ఒపీనియన్ మారినందుకు నువ్వు నన్ను ఇంటి నుంచి బయటికి పంపించేద్దాం అనుకున్నావు. అండ్ ఈ పాయింట్ మీద మళ్ళీ ఇంకొక నామినేషన్ నన్ను వెయ్యలేదని చెప్పి నువ్వు కోప్పడ్డావు. అంటే నీకు నా మీద ఇంత ఉందా అని చెప్పి ఆమె పర్స్పెక్టివ్. మనోడు ఏమంటాడంటే అక్కడ మ్యాటరు నిన్ను నామినేట్ చేయలేదా అని కాదు, అక్కడ నాకు ఒకటి చెప్పి ఇంకోటి చేశాడు చూసారా, అది నాకు నచ్చలేదు. అండ్ అక్కడ దట్ డజంట్ మీన్ మా అమ్మనేదో నామినేట్ చేశాడని మ్యాటర్ కాదు. నాకు అక్కడ నాకు కళ్యాణ్ నాకు మాట ఇచ్చాడు, నేను తనూజని నామినేట్ చేస్తా అని చెప్పి. ఏమో ఒకవేళ మాట ఇవ్వకపోతే నా దగ్గర ఒకటే పాయింట్ ఉంది, ఒక పాయింట్తోనే ఎద్దునేమో. బట్ మనోడు మాట ఇచ్చాడు. ముందు రోజు మాట్లాడాము, 3-4 పాయింట్లు ఉన్నాయని చెప్పి మాట ఇచ్చాడు. బట్ ఆ మాట మీద నిలబడలేదు కదా, అందుకు నేను అడిగాను తప్ప నిన్ను నామినేషన్లో నీకు ఇంకో 2 ఓట్లు వస్తే కానీ నేను సాటిస్ఫై అవ్వలేదు అందుకని నేను అలా ఆ పని చేశానని కాదు. అంటే తనూజ అంటది అంటే నీకు ఎక్కడో ఉంది, నాకు ఒకటి సరిపోదు ఓటు, 2 ఓట్లు వస్తే కన్ఫామ్గా నామినేషన్లో ఉంటుంది అని చెప్పి ఫిక్స్ అయ్యావు, అందుకు నువ్వు ఫీల్ అయిపోయావంటే నేను అందుకు ఫీల్ అవ్వలేదు. మనోడు నేను చెప్తే ఒకలా ఉంటుంది. తనూజని కళ్యాణ్ నామినేట్ చేస్తే ఆ 2-3 రిజల్ట్తో నామినేట్ చేస్తే అది వేరేలా ఉంటుంది. నేను అది కోరుకున్నాను. నేను ఎక్కడా సేఫ్గా ఆడలేదు.
నన్ను నువ్వు వచ్చి నామినేషన్ టికెట్ అడిగావు, రమ్య మీద వేస్తానన్నావు, నీకు ఇచ్చాను. రమ్య వచ్చి నామినేషన్ టికెట్ అడిగింది, తనుజని వేస్తుందని ఇచ్చాను. ఎందుకురా అంటే ఇద్దరు కొట్టుకుంటారు. సో అక్కడ ఎవరికి సేఫ్గా ఆడకుండా ఉన్నట్టు ఉంటుంది. ఒకవేళ నేను తనూజకు ఒక్కరిదానికి టికెట్ ఇచ్చి రమ్యకి టికెట్ ఇవ్వలేదనుకో, అది సేఫ్. అంటే అప్పుడు తనూజ అంటే నువ్వు సేఫ్గా ఆడావు, మేము కొట్టుకుంటే నువ్వు ఆస్వాదించినట్టు ఆడావు అంటే అది సేఫ్. నా దృష్టిలో అది సేఫ్ కాదు. ఇక్కడ ఇమాన్యుయల్ ఏదైతే చేశాడో అది కరెక్టే. ఇద్దరికి ఇచ్చిన దగ్గర ఇంకా సేఫ్ ఏముంటుంది? ఇద్దరు కొట్టుకుంటారు అని చెప్పి ఇచ్చాడు. అందులో అసలు సేఫ్ ఏం కాదు. ఈ అమ్మాయి అది తీసుకోలేకపోతుంది మాట. ఇమాన్యుయల్ ఎందుకు నా మీద ఇంత పగబట్టాడు, ఇమాన్యుయల్ ఎందుకు నా మీద ఇంత ఫోకస్ చేశాడు ఉండని రాశాను ఇది. సో ఇప్పుడు ఇమాన్యుయల్ మంచి పాయింట్ చెప్తాడు ఇక్కడ అందుకే ఇచ్చి పడేశాడని చెప్పాను. వాడు వాటర్ తప్పాడు కాబట్టి నాకు కోపం వచ్చింది. అండ్ ఇంకోటి, ఇలాంటి పర్సన్ కోసమే స్టాండ్ తీసుకున్నా నన్ను బాధ వేసింది. ఎందుకంటే నువ్వు దివ్య నాకు అలాంటి మాట చెప్పి ఆ అమ్మాయిని, అయేషా అనే అమ్మాయిని డిజర్వ్ కాదని చెప్పి వెంటనే వారంలో నీకు తెలియదంతా 5 నిమిషాలు వాటర్ దగ్గరికి వెళ్ళేసరికి నీకు మారిపోయిందా? అది అస్సలు ఆ ఫ్లిప్ నేను తీసుకోలేకపోయాను. ఆ ఒక్క నామినేషన్ పాయింటే ఉంది, లేకపోతే నేనే వేసేవాడిని. నేను యాక్చువల్గా ఈ ఒక్క పాయింట్కి ఇంకా వేరే పాయింట్లు యాడ్ అయితే డైరెక్ట్ నామినేషన్లో నెక్స్ట్ వీక్ నీకే ఎద్దునేమో. బట్ ఈ కళ్యాణ్ గారు వచ్చి ఇన్ని పాయింట్లు ఉన్నాయి అన్నాడు కదా, అందుకని చెప్పి ఆగాను అంటాడు. తర్వాత తనూజ అంటది నెక్స్ట్ ఇంకోటి చెప్తారన్నమాట. నువ్వు ఆ కలర్ టాస్క్లో ఏమైంది, ఆ కలర్ టాస్క్ జరిగింది కదా 5th వీక్లోని, ఆ బొక్కల్లో దూరాలో కలర్ చెప్తే ఆట అయ్యాక ఏమన్నావు? మీ నాన్న మీద కోపం, వీళ్ళ మీద కోపం అన్నీ చూపించి నాకు ఇమాన్యుయల్ ఒక్కడే ఉన్నాడు అన్నావు. తర్వాత ఇప్పుడు చూస్తే చూడు నన్ను సేఫ్ అంటాడంటే, బాబు నేను సిచ్యువేషన్ బట్టి అలా అన్నాను, ఒక సిచ్యువేషన్లో రితు అన్నాను, అదే నువ్వు సిచ్యువేషన్ బట్టి నువ్వు మారుస్తావు అని చెప్పి గట్టిగా ఇచ్చాడు. ఈ టైప్ ఆఫ్ ఇమాన్యుయల్ కావాలి, ఇలా ముఖం మీద మాట్లాడే ఇమాన్యుయల్ కావాలి. ఇది మిస్సింగ్. ఇది అట్లీస్ట్ ఇక్కడి నుంచి కంటిన్యూ అయితే బాగుంటుంది అనిపించింది. అప్పుడు తనూజ, నేను చాలామంది కానీ అయినా నీ అంత స్వీట్ పాయిజన్లా నేను చేయలేనులే, వైల్డ్ కార్డ్ రాగానే నా గురించి చెప్తున్నావు కదా నీట్గాను, నీ వల్లే కదా ఇదంతా అయింది, సీరియల్ యాక్టింగ్ అని ఎవరికి చెప్పావు? నాన్న నువ్వు చెప్పావు కదా. ఆఫ్ కోర్స్ నేనే చెప్పాను, ఆల్రెడీ నేను రాకముందే చెప్పాను కదా, మీ నాన్న అన్న సీరియల్ యాక్టింగ్ లాగా ఉందని నేనే చెప్పాను కదా, నేనే టైటిల్ వేసాను కదా, ఇందులో సేఫ్ ఏముంది అంటే, సేఫ్ ఇప్పుడు నన్ను నిన్ను సేఫ్ అంటున్నావు కదా, నీ కోసం నేను గేమ్ ఆడి నేను సేఫ్ అయ్యాను, నేను సేఫ్ ప్లేయర్ అనే బ్యాడ్జ్ చేయించుకున్నాను. ఆ బెడ్ టాస్క్లో నిన్ను పడియొచ్చు కానీ నిన్ను పడియలేదు. నిన్ను పడియకుండా నేను కాపాడడం వల్ల వేరే వాళ్ళ దగ్గర నేను సేఫ్ ప్లేయర్ అయ్యాను. ఆ పూల్ టాస్క్లో నీ పూల్లో నేను వాటర్ వేయొచ్చు కానీ పూల్లో వాటర్ వేయలేదు, అక్కడ వేయకుండా నేను సేఫ్ ప్లేయర్ అయ్యాను. ప్రతిసారి నీకు స్టాండ్ తీసుకోవడం వల్ల నేను సేఫ్ ప్లేయర్ అవుతున్నాను. అండ్ మళ్ళీ నువ్వేమంటావు అంటే, ఇమాన్యుయల్ నాకు ఎప్పుడు స్టాండ్ తీసుకోలేదు, నాకు నాన్నే ఉన్నాడు అని చెప్పి అంటే నాకు చాలా హట్టింగ్గా ఉంది. ఇది అసలు పాయింట్. ఈ పాయింట్ మీద వెయ్యొచ్చు కదా నామినేషను, మనం ఎప్పుడైనా వెయ్యం. సో అట్లీస్ట్ నాకు ఇందులో హ్యాపీనెస్ ఏంటంటే, ఇది ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుందో తెలియదు వీళ్ళ డ్రిఫ్ట్. ఇక్కడ ఓపెన్ అయ్యాడు ఇమాన్యుయల్ తనూజ మీద, చాలా బలంగా చెప్పాడు, చాలా బలంగా మాట్లాడాడు. అవును ఎవడు సేఫ్ ప్లేయరో తెలుస్తుంది, నేను నీకోసం ఈ గేముల్లో ఇన్నిసార్లు నేను స్టాండ్ తీసుకున్నాను, స్టాండ్ తీసుకొని నేను సేఫ్ ప్లేయర్ అని చెప్పి ముద్ర పడింది తప్ప, నాకే బొక్క పడింది తప్ప ఏం లేదు. ఇంత చేస్తే నువ్వు మళ్ళీ నాకే బొక్క పెట్టావు అంటే ఇండైరెక్ట్గా నేను నీకు ఇన్ని ఆడాను, నువ్వు నాకేం ఆడావు? ఆడపోగా మళ్ళీ నువ్వే నాకు బ్యాక్ బిచ్చింగ్ చేసి నన్ను నెగిటివ్ చేసావు అని చెప్పి అందరి ముందు కడిగేశాడు. అక్కడ కళ్యాణ్ ఉన్నాడు, దివ్య ఉంది, సాయి ఉన్నాడు, అండ్ మన సంజమాత ఉంది. సో ఇలాంటి ఎనిమిటీ కావాలి, ఇలాంటి రిఫ్ట్ కావాలి. బట్ చెప్పాను కదా, హూ నోస్ ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది. తర్వాత దీనికి ఆన్సర్ లేదు తనూజ దగ్గర, వెళ్ళిపోయింది. కావాలంటే నువ్వు ఈ వారం నేను సేవ్ అయితే, ఇవన్నీ సీరియల్ డైలాగ్, ఈ వారం సేవ్, ఆమెకు తెలుసు ఆమెకే హైయెస్ట్ ఓటింగ్ ఉందని, మళ్ళీ ఈ వారం సేవ్ అయితే నెక్స్ట్ వీక్ నన్ను నామినేషన్లో వేసుకో ఇవన్నీ చెప్పి వెళ్ళిపోయింది. ఇమాన్యుయల్ చెప్పే పాయింట్కి ఆన్సర్లు లేవు, ఆన్సర్ లేక వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ వేరేదంతా చెప్తుంది. ఏం చెప్తుందంటే అక్కడ ఆ పాయింట్ వ్యాలిడే. ఇది అయేషాకి ఇవి ఇమాన్యుయలే డీల్ పెట్టి ఇప్పుడు అయేషాని సేవ్ చేయించాడు. ఇప్పుడు జస్ట్ అయేషా నాట్ డిజర్వ్డ్ అనేది డిజర్వ్డ్ అన్నానని చెప్పి ఇప్పుడు వాడు ఎంత ఫీల్ అయిపోతున్నాడు, ఏది వినాలి ఏది నమ్మాలి అని చెప్పి. ఎస్, అసలు పాయింట్ అక్కడ అయేషాయే కాదు, ఇమాన్యుయల్కి తనూజ అంటే పడట్లేదు. అది ఓపెన్ అప్ అవ్వట్లేదు. ఓపెన్ అప్ అవుదామా లేదా అనే టైంలో పవన్ కళ్యాణ్ వచ్చి అన్నా నేను వేసేస్తా అన్నాడు.
వేయించుకొని వెళ్ళిపోయాడు. సో అది. సో ఓవరాల్గా గొడవ అయితే అయ్యింది. ఇది మళ్ళీ కంటిన్యూ అవుతుందో లేదో దేవుడికి తెలియాలి. దీనికంటే ముందు ఇంకో కాన్వర్జేషన్ నడుస్తుంది. ఇక్కడ నాకెందుకో పవన్ కళ్యాణ్ గేమ్ ఆడాడు అనిపించింది. కాన్వర్జేషన్ ఏమంటే ఇమాన్యుల్ పవన్ కళ్యాణ్కి అంటాడనమాట, అరే నీ పాయింట్ నాకు అర్థమైందిరా అంటే పవన్ కళ్యాణ్ క్లియర్ కట్గా రమ్య ఒక్క పాయింట్ వదలలేదన్నా. నాకు ఇప్పటికీ అది అర్థం కావట్లేదు. రమ్య పాయింట్లు అసలు ఎలాగ రమ్య పాయింట్లు పవన్ కళ్యాణ్ పాయింట్లు అవుతాయి? అసలు రమ్య వేసిన చెప్పిన పాయింట్లు ఏంటి? డ్రామా క్వీన్ అని అన్నది. పవన్ కళ్యాణ్ డ్రామా క్వీన్ అని చెప్పగలడా తనుజాని? ఎలా చెప్పగలడు? నీ బాండ్ వల్ల బొక్క పడిపోయి బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయారు, అది చెప్పగలడా పవన్ కళ్యాణ్? మరి ఎలా అన్నాడో నాకు అర్థం కావట్లేదు. క్లియర్ కట్గా రమ్య ప్రతి పాయింట్ చెప్పిందన్నా, నేను అందుకే చెప్పలేకపోయానంటే అప్పుడు ఇమాన్యుల్ అంటాడు, అరే రమ్య పాయింట్ వదిలేసి నాకు తనూజ పైన ఒకటే పాయింట్ ఉంది, నాకు మిగతా వాళ్ళతో ఎవరితో ప్రాబ్లం లేదు, అండ్ నేనేం సేఫ్ గేమ్ ఆడట్లేదు. సేఫ్గా ఆడితే తనూజ నేను నామినేట్ చేస్తానని నీకు చెప్పను, కెమెరా ముందే నేను చెప్పాను. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే నేను కూడా నీకు చెప్పే కదన్నా కెమెరా ముందే, చెప్పు ఎందుకన్నా కాంట్రడిక్ట్ చేస్తా చెప్పు అంటే అప్పుడు ఇమాన్యుల్ అంటాడు, నాకు నిన్న వీకెండ్లో కూడా సేఫ్ అనే పాయింట్ వచ్చింది, సో నేను వెయిట్ చేస్తాను ఇంకా మంచి పాయింట్స్ కోసం, అప్పుడు నువ్వు వచ్చావు పాయింట్స్ ఉన్నాయన్నా అని చెప్పంటే, నేను ఇప్పుడు చేస్తే నామినేషన్ వేస్ట్ అయిపోతుంది కదన్నా, అండ్ నన్ను కాపీ క్యాట్ అనేస్తారు, అలా అయితే నాకు అయేషా పైన కూడా ఉంది, బట్ రితు చౌదరి దివ్య ఇద్దరు నా పాయింట్లు కవర్ చేస్తారు కదా, నేను అందుకే అయేషాని వేయలేదు, నీకు వచ్చినప్పుడు చెప్పాను కదా నాకు అయేషా ఉంది, అయేషా తనూజ ఇంకో పేరు ఏదో చెప్తాడు సంజన, సో రితు చౌదరి అయేషా పాయింట్లు కవర్ అయిపోయాయి కాబట్టి అయేషాని వదిలేశాను, తనుజ పాయింట్లు కవర్ అయిపోయాయి కాబట్టి రమ్య అన్నీ కవర్ చేసింది కాబట్టి తనుజ వదిలేసాను, ఇంకా నాకు మిగిలిన సంజన గారు కాబట్టి నేను సంజన గారిని వేసాను, బట్ నాకు అర్థమైందన్నా నేను నీకు మాట ఇచ్చాను కాబట్టి ఐఎమ్ సారీ అని చెప్తాడు. నాకు ఇప్పుడు మళ్ళీ రీకలెక్ట్ చేస్తే అనిపించింది ఏంటంటే ఇమాన్యుల్ చాలా క్లియర్గా చెప్తాడు, రే నీకు ఇస్తుంది ఒకటే నామినేషన్, నువ్వు ఒక్కడనే వెయ్యాలి, అది కూడా తనుజ అని అంటేనే ఇస్తాడు. తెలిసే చేసాడా ఇలాగా, ఆర్ ఆ టైంకి తనుజని నామినేట్ చేద్దాం అనుకున్నారు కుర్రోడు, బట్ ఎప్పుడైతే అది చాలా గట్టిగా జరిగింది కదా కాన్వర్జేషను రమ్యకి తనుజకి, ఇంత హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత మనం నామినేట్ చేస్తే మనం బక్రా అయిపోతాం అని చెప్పి సేఫ్గా ఎలాగో తనుజ నామినేట్ అయిపోయింది, అయేషా నామినేట్ అయిపోయింది కాబట్టి సంజనను కూడా లాగేద్దాం అని చెప్పి పట్టుకొచ్చాడేమో నాకు అనిపించింది. సో అది నాకు సేఫ్ గేమ్ అనిపించింది. ఒకవేళ నిజంగా పెయిన్ ఏరియా ఉంది, కన్సర్న్ ఉంది తనుజ మీద అన్నప్పుడు తనుజ అని చెప్పుంటే ఏదో ఒకటి అయ్యింది, వేరే లెవెల్లో అయిపోతుంది, బట్ అది అవలే. డిమాన్ అంటాడు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు కరెక్టేరా, బట్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అన్న కరెక్టే అంటే పవన్ కళ్యాణ్ సారీ అని ఇమాన్యుల్, అరే సారీ వద్దురా, నిజంగా సారీ వద్దు, నాకు నువ్వు సంజన గారు నామినేట్ చేసావు అస్సలే లేదు, ఇదైతే నిజమే. ఎందుకంటే ఒకవేళ నిజంగా ఇమాన్యుల్కి సంజన మీద ఏదైనా ఉంటే గేమ్ కానీ ఎఫెక్షన్ కానీ ఓవర్ బాండ్ కానీ ఉంటే సంజనకి నామినేషన్ తెస్తాడు కదా, ఎందుకు ఇవ్వలేదు? అది పవన్ కళ్యాణ్ నేను నిన్ను అందుకే చూస్తున్నా చెప్పడానికి, నేను యాక్చువల్గా అదేనన్నా, నేను అందుకే నేను నిన్ను చూస్తున్నాను, ఎందుకంటే పాయింట్లన్నీ కవర్ అయిపోయాయన్నా, అయేషా అయిపోయి తనుజ అయిపోయి, నేను ఇవైపు చూస్తున్నాను, నువ్వు నన్ను చూడట్లేదు, సంజన గారిని కూడా నిన్ను ఒకసారి పిలవమన్నా ఆమె కూడా పిలవలేదు అంటే ఇమాన్యుల్ నా పాయింట్ ఒకటేరా, తనుజ గురించి రమ్య చెప్తే ఒకలా ఉంటుంది, కళ్యాణ్ అనే వాడు చెప్తే వేరేలా ఉంటుంది, నాకు కావాల్సింది ఏదంటే పవన్ కళ్యాణ్ నిజంగా సారీ అన్న. ఇమాన్యుల్ సరే ఈ వీక్ అంతా చూడు జెన్యున్గా ఉంటుందో ఉండదో అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ అంటాడు నేను అసలు ఎప్పుడో వదిలేసా అన్న, అస్సలు పట్టించుకోవట్లేదు. సో ఇవన్నీ కనెక్ట్ చేసుకుంటే అసలు ఏంటి చెడింది, ఎందుకు చెడింది ఇప్పటికి కూడా అది నాకు మీరు ఎవరైనా 24/7 చూస్తే చెప్పండి, ఎక్కడ ఆ రిఫ్ట్ స్టార్ట్ అయింది తనుజకి కళ్యాణ్కి, అంత పెద్ద గొడవ ఏం జరిగిపోయింది లాస్ట్ వారం? ఒక అలక మాధురి గారు నన్ను కరిసేస్తున్నప్పుడు నువ్వు నా ఫ్రెండ్ అన్నప్పుడు నువ్వు నా స్టాండ్ తీసుకోపోయినా పర్లేదు, నువ్వు నా కరిసేసిన వ్యక్తితో నువ్వు హగ్గులు చేసుకుని అలా ఉన్నావు అని చెప్పి ఒక గంట కాన్వర్జేషన్ లైవ్లో జరుగుద్ది, మెయిన్ ఎపిసోడ్లో కూడా చూపించలే. అది తప్ప ఏమి రిఫ్ట్ ఉంది? ఇమాన్యుల్ నువ్వు అప్పుడప్పుడు నువ్వు నాకేమనిపించిందంటే అప్పటికప్పటికి ఏదో అల్లిసుకొని నామినేట్ చేసావు అనిపించిందిరా, ఎందుకంటే 1 వీక్ నుంచి పెట్టుకున్న నామినేషన్ పాయింట్కి చాలా డిఫరెన్స్ ఉంటుందిరా, నువ్వు అది వదిలేసి ఇది చేసావు, తప్పు చేసావరా అంటే పవన్ కళ్యాణ్ నేను తప్పు ఒప్పేసుకుంటానన్నా, నాకు ఉన్నది తనూజ అయేషా సంజన వీళ్ళిద్దరి మీద జస్టిఫికేషన్ పాయింట్స్ అయిపోయాక చెప్తే కాపీ క్యాట్
అనిపించుకోవడం నాకు ఇష్టం లేదన్నా, బట్ నీ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయలేదన్నా, సారీ అన్న. అది ఈమెయిల్ ఒకటే చెప్తారా, నాకు రమ్య వచ్చి అడిగింది తనుజ పైన, తనుజ కూడా వచ్చి అడిగింది రమ్య పైన, అందుకే ఇద్దరికి ఇచ్చేసా. సో వాళ్ళిద్దరు కొట్టుకుంటారు. అది నేను తనుజకి ఇచ్చి రమ్యకి ఇవ్వకపోతే అది సేఫ్. ఇందాక నేను చెప్పే కదా అది పాయింట్. నీ విషయంలో కూడా అంతే. నువ్వు నాకు 1 వీక్ నుంచి చెప్తున్నావు. సో నువ్వు చెప్తున్నావని నేను వెయిట్ చేస్తున్నా. అది వేరేలా ఉంది. నా దగ్గర ఇంకో పాయింట్ ఉంటే నేనే చేసేద్దాను రా కళ్యాణ్, కానీ నా దగ్గర లేదు. అది మ్యాటర్ ఏంటంటే అక్కడ మనోడి దగ్గర కూడా పాయింట్లు ఉన్నాయి, బట్ ఇమాన్యుల్ లేడు. సేఫ్, అది సేఫ్ గేమ్. చెప్పే కదా అందరూ రకరకాల సేఫ్ గేమ్. ఇక్కడ ఇమాన్యుల్ సేఫ్ ఆడాడు, కళ్యాణ్ సేఫ్ ఆడాడు, తనుజ సేఫ్ ఆడాడు. ఆడేడు దరిద్రుడు ఆడింది. దీనివల్ల ఏమవుతుంది, షో సేఫ్గా ఉండకుండా అన్సేఫ్ అయిపోతుంది. సో ఓవరాల్గా మిడ్ నైట్ ముచ్చట్లో ఇంపార్టెంట్ కాన్వర్జేషన్లు ఈ 2, ఇంకా వేరేవి కూడా ఉన్నాయి, పార్ట్ 2లో మాట్లాడుకుందాం. సో మై పాయింట్ ఆఫ్ వ్యూ ఏంద్రా అంటే, వీళ్ళు ఇప్పటికైనా ఈ మాస్క్లు ఓపెన్ చేసి ఒక ప్రాపర్ రైవలరీ పెట్టుకుంటే చూడడానికి బాగుంటుంది. బట్ రేపు దరిద్రగొట్ట టాస్క్లో ఇప్పుడే ఆనందపడ్డా ఇమాన్యుల్కి తనుజకి గొడవ అయింది, వీళ్ళు మాట్లాడుకోకుండా ఉంటే బాగుండు అనుకుంటే వాళ్ళిద్దరు ఒక టీము. ఆ ప్రోమోలో ఇమ్ము అని చెప్పి వినబడింది. ఇమ్ము అయిపోయింది ఇంకా. సో అది మ్యాటరు. ఈ ఓవరాల్ పంచాయతీ పైన మీ స్పందన ఏంటో ఆనెస్ట్గా కామెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్ 2 కొంచెం టైం తీసుకొని చేస్తా. అప్పటి వరకు వీడియోని ఆస్వాదించండి. లైక్ చేయమన్నా కూడా మర్చిపోయా. సో ఈ వీడియో నచ్చితే, నా ఎఫర్ట్స్ నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. కొంచెం ఎగ్జాస్ట్ అయిపోయి అందుకే అంత ఎంటర్టైనింగ్లో చెప్పలేకపోతున్నా, ఎందుకంటే దీపావళి కదా, మొత్తం ఎనర్జీ డ్రైన్డ్ అవుట్. బట్ ఈ ఇంపార్టెంట్ కాన్వర్జేషన్ గురించి, ఈ పర్స్పెక్టివ్స్ గురించి నాకు ఎందుకో చెప్పాలనిపించి నేను చెప్తున్నా. ఓవరాల్గా చూసిన తర్వాత నాకు అనిపించింది నిజంగా పవన్ కళ్యాణ్ ఇలా ఉంటే కష్టమే విన్నింగ్ రేస్లోని. అండ్ ఫైనల్లీ ఇమాన్యుల్ ఓపెన్ అప్ అయ్యాడు, గట్టిగా ఇచ్చి పడేసాడు అనిపించింది. ఎందుకంటే ఆమె దగ్గర ఆన్సర్ లేదు కాబట్టి ఆమె వెళ్ళిపోయింది. ఓవరాల్గా ఇది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.